వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. అక్టోబర్ 30వ తేదీ నుండి నవంబర్ 5వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల వారు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలో ఆ విశేషాలని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజమాసం, కృష్ణపక్షం. ఇక ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని చూస్తే 30వ తేదీ దీపావళి, కేదార గౌరీ వ్రతం, 31 ఆకాశదీప ప్రారంభం, 1వ తేదీ భగినీ హస్తభోజనం యమద్వితీయ, 3వ తేదీ నాగుల చవితి. ఈరోజు ఆదివారం, పైగా సూర్యశక్తి సంపూర్ణంగా నిండేటటువంటి అమావాస్య. విశేషించి దీపావళి పర్వదినం. ఈ రోజున సంపూర్ణమైన లక్ష్మీ పూజని ప్రతి గృహిణి, ప్రతి గృహస్థు చేసి తీరాలి. ప్రదోషకాలంలో అంటే సాయంకాల సమయంలో ఇంటి మధ్య భాగంలో చక్కనైనటువంటి ప్రదేశంలో తెల్లనైనటువంటి వస్త్రాన్ని పరిచి దాని మీద తెల్లని బియ్యాన్ని పూసి దాని మీద మరో తెల్లని వస్త్రాన్ని పరిచి దాని మీద అమ్మవారికి సంబంధించినటువంటి విగ్రహాన్ని, కూర్చున్నటువంటి విగ్రహాన్ని ఉంచి లక్ష్మీ సహస్రనామాలతో కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో కానీ అర్చన చేస్తూ అమ్మవారికి నమస్కారాన్ని చేసి పాయసాన్ని నివేదించినట్లయితే, అలాగే 8 దీపాలని అష్టలక్ష్ములకి సంకేతంగా ఉంచి ప్రార్థించినట్లయితే సకల అభీష్టాలు నెరవేరుస్తుంది అమ్మ. అంతేకాక లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా వర్షించేలా చేస్తుంది. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి వ్యాపారంలో తాత్కాలికమైనటువంటి ఒడిదుడుకులు సంభవించవచ్చు. అంత మాత్రం చేత వ్యాపారం ఏదో అయిపోతుందని భయపడక్కర్లేదు. కానీ అనుక్షణ పర్యవేక్షణం మాత్రం అవసరమనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. అలాగే భరణీ నక్షత్ర జాతకులకి కుటుంబంలో చిన్నదైనటువంటి మాట చిలికి చిలికి గాలివానగా పరిణమించేటటువంటి పరిస్థితి ఏర్పాటవుతోంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడుకుంటూ ఉండాలి, ముఖ్యంగా సంతానంతో. కృత్తికా నక్షత్ర జాతకులకి ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, అలాగే తాము చేస్తున్నటువంటి వృత్తిలోనూ కూడా ఏ విధమైనటువంటి అవరోధాలు ఉండవు, చక్కగా గడుస్తుంది ఈ వారం ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి. దీపావళి పర్వదినం సందర్భంగా మేషరాశి వారు లక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో అర్చించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారైతే కొత్తదైనటువంటి పనిని చేపట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. దాన్ని తమ నైపుణ్యంతో చూపించుకోగలుగుతారు కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి వారు. రోహిణీ నక్షత్ర జాతకులకి నూతన ఉద్యోగం కానీ, నూతనమైనటువంటి అవకాశం కానీ తమ ప్రతిభని చాటుకునేందుకు లభిస్తుంది అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే మరింత కీర్తి ప్రతిష్టల్ని ఆర్జించగలిగిన అవకాశం ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులు సంతానానికి సంబంధించిన శుభవార్తల్ని వింటూ ఎంతో ఆనందంగా గడపగలుగుతారు ఈ వారాన్ని. ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా ఈ వారం వృషభ రాశి వారు సంపూర్ణమైనటువంటి విజయ పథాన నడుస్తారు. దీపావళి పర్వదినం సందర్భంగా వృషభ రాశి వారు
లక్ష్మీదేవిని రూపాయి నాణేలతో అర్చించి పాయసాన్ని నివేదనగా చేస్తే ఉద్యోగ లాభం కలుగుతుంది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో పదవి ఉన్నతి కానీ వేతన అభివృద్ధి కానీ రెండూ కానీ లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి నూతన ఉద్యోగం లభిస్తుంది కానీ దాని గురించినటువంటి సంతృప్తికరమైనటువంటి విధానం వారికి కనిపించదు. వారు చదివినటువంటి చదువు ఒకటైతే ఉద్యోగం మరొకటి లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఉద్యోగం లభించింది కాబట్టి చేరిపోవడం ఎంతైనా అవసరం. పునరుసు నక్షత్ర జాతకులకి వ్యాపారం కలిసి వస్తుంది. అలాగే కుటుంబంలో సౌఖ్యం కూడా బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగా అనుకూలిస్తుంది. మొత్తానికి సుఖ సంతోషాలతో గడపగలిగిన వారం ఇది. దీపావళి పర్వదినం సందర్భంగా మిథున రాశి వారు లక్ష్మీదేవిని మందార పువ్వులతో అర్చించి దధ్యోదనాన్ని నైవేద్యంగా పెడితే భూలాభం కలుగుతుంది. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరసు నక్షత్ర జాతకులకి కీర్తి ప్రతిష్టలు బాగా లభించేటటువంటి అవకాశం ఉంది. తాము వ్రాసినటువంటి వ్యాసానికో కథకో నవలకో లేక తాము వృత్తి ఉద్యోగాల్లో చేసినటువంటి ఏదో ఒక విశేషానికో పురస్కారం లభించే అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. పుష్యమి నక్షత్ర జాతకులకి మాత్రం మానసికమైనటువంటి భయం కొంతగా వెంటాడుతూ ఉంటుంది. ఏం జరుగుతుందో అనేటటువంటి మనః అధైర్యం కొద్దిగా ఈ వారం అనిపిస్తూ ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఆరోగ్య భంగం కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి 1-2 మార్లు ఆరోగ్య విషయంలో శ్రద్ధని వహించడం మంచిది. సరైనటువంటి సమయానికి తిండి నిద్ర అనేటటువంటి వాటిని ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో భావిస్తూ వెళ్ళడం ఉత్తమం. దీపావళి పర్వదినం నాడు కర్కాటక రాశి వారు లక్ష్మీదేవిని చామంతులతో పూజించి బూరెలని నైవేద్యంగా పెడితే గృహలాభం కలుగుతుంది. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం అంటే చతుర్థంలో ఉన్నాడు, రాహు కేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులకి తమ వాక్చాతుర్యంతో సాధించుకోగలిగినటువంటి అవకాశం లభిస్తుంది. ఆర్థికమైనటువంటి ప్రయోజనం ఏర్పడుతుంది. కొత్తగా నిర్మాణాన్ని చేపట్టేటువంటి అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి రుణబాధ పూర్తిగా తీరిపోయినటువంటి సందర్భంగా రుణాలకి సంబంధించిన ఏ విధమైన ఒత్తిడి లేనిటువంటి కారణంగా సుఖంగా ఉండగలుగుతారు. అయితే తిరిగి ఏదో నిర్మాణాన్ని చేపట్టడానికో వస్తు వాహనాన్ని కొనడానికో రుణాన్ని తీసుకుని మాత్రం ఆ పనిని చేయడం శ్రేయస్కరం కాదని 1-2 మార్లు గ్రహించుకోగలగాలి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి న్యాయస్థానంలో అనుకూలమైనటువంటి తీర్పు లభించేటటువంటి కారణంగా ఏ విధమైన ఆందోళనని పడరు. సుఖ సంతోషాలతో ఈ వారాన్ని గడపగలుగుతారు. దీపావళి పర్వదినం సందర్భంగా సింహరాశి వారు లక్ష్మీదేవిని పారిజాత పుష్పాలతో పూజించి పరమాన్నాన్ని అంటే క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ధాన్యలాభం కలుగుతుంది. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు కుటుంబ సౌఖ్యం కోసం ఎంతో శ్రమించి మొత్తానికి కుటుంబంలో ఐకమత్యాన్ని సాధించుతారు. చక్కగా బంధుమిత్రుల ఆదరణకి నోచుకుంటారు. హస్త నక్షత్ర జాతకులు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్వదేశానికి రావాలని కుతూహలపడతారు. కానీ కొన్ని కారణాల కారణంగా వాయిదా వేసుకుని మరికొంత కాలానికి వచ్చేటటువంటి ఆలోచనకు వస్తారు. చిత్తా నక్షత్ర జాతకులు తమ కోపాన్ని తగ్గించుకుని పట్టుదలని కూడా తగ్గించుకుని వ్యవహారానికి అనుకూలంగా వెళ్ళి వ్యవహారాన్ని సుకరంగా చేసుకోగలుగుతారు. వ్యవహారాన్ని తమ వశంలోనికి తెచ్చుకుని మొత్తానికి కార్యాన్ని సాధించుకోగలుగుతారు. ఈ వారంలో దీపావళి పర్వదినం నాడు కన్యారాశి వారు లక్ష్మీదేవిని తులసి దళాలతో పూజించి చిత్రాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ఏకాదశ పంచమ
స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి క్లేశం ఏర్పడుతూ ఉంటుంది. ఏ పని చేసినప్పటికీ కూడా మానసికమైనటువంటి బాధ కలుగుతూ ఉంటుంది. మొత్తానికి మానసికంగా అంత స్వస్థతతో ఉండకపోవచ్చు. కాబట్టి ముందే సిద్ధం అయ్యున్నట్లయితే ఆ మానసికమైనటువంటి చింతని తొలగించుకోగలుగుతారు. స్వాతి నక్షత్ర జాతకులు స్వయం నిర్ణయాన్ని తీసుకోలేనటువంటి కారణంగా అలా వ్యయం అయిపోతూ ఉంటుంది కాలం. ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, నిర్ణయాన్ని తీసుకుని ముందుకు కలగడం ఎంతైనా శ్రేయస్కరం. విశాఖ నక్షత్ర జాతకులు కోపాన్ని పట్టుదలని విడుచుకుని రాబోయేటటువంటి భవిష్య విధానాన్ని ఒకసారి దర్శించుకుని ఒక నిర్ణయానికి వచ్చి మొత్తానికి రాజీ మార్గాన్ని అవలంబించుకున్నట్లయితే సరైనటువంటి విధంగా తమ జీవితం సాగుతుందనే ఊహకి రాగలగాలి. దీపావళి పర్వదినం నాడు లక్ష్మీదేవిని తులారాశి వారు బిల్వదళాలతో అర్చించి గారెల్ని సమర్పించినట్లయితే నైవేద్యంగా శత్రు నివారణ కలుగుతుంది. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి అనుకోని చిరాకు, విసుగు, కోపం, ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఆ కారణంగా ఏవేవో అనవసరమైనటువంటి మాటల్ని మాట్లాడుతూ ఉంటారు. వాళ్లతో సూటిపోటి మాటలు కానీ తిరిగి మళ్ళీ మాట్లాడడం కానీ చేసినట్టయితే వారు మరింత మానసిక క్లేశానికి గురవుతారని గ్రహించుకోగలగాలి. అనురాధ నక్షత్ర జాతకులకి ఈ వారం ఏ పనులు అనుకున్నట్టుగా సాగవు. దాంతో మనసు, బుద్ధి అంతా చికాకుగా ఉంటుంది. అంచేత ఎవరైనా బంధువులు కానీ మిత్రులు కానీ వచ్చి వారిని ఓదార్పు చేయడం, చక్కగా మాట్లాడడం, లేదా మరేదైనా వినోద విహారయాత్రకి తీసుకువెళ్ళడం అది ఉచితం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి న్యాయస్థానానికి సంబంధించినటువంటి తీర్పు అనేక పర్యాయాలు వాయిదా పడుతూ ఉండేటటువంటి కారణంగా మానసికంగా కొద్ది ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అంచేత జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఒంటరిగా ఉండకుండా ఎవరితోనో కలిసి కానీ ఉన్నట్లయితే కొంత ఆశ్వాసనం అంటే ఓదార్పు కలిగేటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. దీపావళి పర్వదినం సందర్భంగా వృశ్చిక రాశి వారు అమ్మవారిని శ్రీగంధంతో అర్చించి పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధన లాభం కలుగుతుంది. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులకి ఉద్యోగులు అయినట్లయితే పై అధికారుల చేత పెద్దగా ఒత్తిడి వస్తూ ఉంటుంది. క్రింది అధికారులు పనిచేయనటువంటి కారణంగా, సరిగా సంతృప్తికరంగా పనిచేయని కారణంగా మానసికమైనటువంటి ఒత్తిడి మరింతగా కనిపించే అవకాశం బాగా గోచరిస్తోంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు గృహ నిర్మాణాన్ని కానీ ప్రారంభించి ఉన్నట్టయితే ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది, లేదా మరింత నిదానంగా పనులు అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పూర్తి అసంతృప్తికరంగా ఈ వారం ఉండొచ్చు. కాబట్టి ముందే సిద్ధపడి తగిన విధంగా దానికి ప్రతిక్రియ ఏం చేయాలో ఆలోచించుకోగలగాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి సంతానానికి సంబంధించినటువంటి విద్య విషయంలో పూర్తి అసంతృప్తికర విధానం గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి సంతానాన్ని ఎక్కడ చక్కనైనటువంటి చదువు విషయంలో ప్రవేశపెట్టాలో, ఏ అధ్యాపకుడిని తెచ్చుకోవాలో ఆ విధమైన ఆలోచనలు చేసుకోవడం ఎంతైనా అవసరం. దీపావళి సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని అక్షతలతో అర్చించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే పదవిలో ఉన్నతి లభిస్తుంది. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి ధైర్యం కలగడంతో పాటు శారీరకమైనటువంటి ఆరోగ్యం కూడా కలిగినటువంటి కారణంగా దూరపు ప్రయాణాలని, ముఖ్యంగా ప్రయోజనవంతమైనటువంటి పనులను ఏర్పాటు చేసుకోవడానికి వీలైన ప్రయాణాలని మాత్రమే చేస్తారు. నూతన పరిచయాల కారణంగా వృత్తి వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు. శ్రవణ నక్షత్ర జాతకులు అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తారు. అయితే ఏ ఆలోచన ఈ వారంలో కార్యరూపం ధరిస్తుందనేటువంటి విశ్వాసం మాత్రం లేదు. కానీ చేసినటువంటి ఆలోచన మాత్రం వ్యర్థపోదు, నష్టపడరు. ధనిష్ట నక్షత్ర జాతకులు మాట పట్టింపులకి పోకుండా కోపతాపాలకి దూరం కాని అయినట్లయితే తప్పక ఈ వారాన్ని విజయవంతమైనటువంటి వారంగా ప్రకటించుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశివారు వ్యసనాన్ని మానేయాలి, ధనాన్ని అదుపులో పొదుపుగా ఉంచుకోగలగాలి. దీపావళి పర్వదినం నాడు
మకర రాశి వారు లక్ష్మీదేవిని సన్నజాజి పుష్పాలతో అర్చన చేసి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే వేతనంలో అభివృద్ధి కలుగుతుంది. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఏదో ఒక అధికార పదవిని చేపట్టాలనేటటువంటి ఆలోచన కలిగి ఇతరుల సలహా మేరకి విశేషంగా ధన వ్యయాన్ని చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రయత్నం చేయడం వరకు సబబుగానే ఉండొచ్చు, కానీ ఆ పదవి లభిస్తుందనే నమ్మకం మాత్రం పూర్తిగా లేదు. శతభిష నక్షత్ర జాతకులు రుణాన్ని తీసుకుని ఏదో కొనాలి అనేటటువంటి ఆ ఊహతో ఎక్కువ ప్రయత్నాన్ని చేస్తారు. ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడం మంచిది. ఉన్న ధనంతో మాత్రమే కొనుక్కోవడం శ్రేయస్కరం. రుణాన్ని చేసి కొనడం ఏమాత్రం సరికాదు. ఈ వారంలో పూర్వభద్ర నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఆస్తిని అమ్మాలని కానీ, లేదా వృత్తిని, ఉద్యోగాన్ని, ఊరుని లేదా ఇంటిని, స్థలాన్ని మార్చాలనేటటువంటి దురదృష్టకరమైనటువంటి ఆలోచనకు వస్తారు. అలాంటి ఆలోచనని చేయకుండా ఉన్న చోటులో, ఉన్న వృత్తిలో, ఉన్న ఉద్యోగంలో, ఉన్న ఊళ్ళో ఉండడం అవసరం. ఈ వారానికి పొరపాటున అట్లాంటి స్థాన చలన ఆలోచనని చేయనే వద్దు. దీపావళి పర్వదినం సందర్భంగా కుంభరాశి వారు లక్ష్మీదేవిని గులాబీలతో అర్చించి పులిహోరని నైవేద్యంగా సమర్పిస్తే శుభకార్యం కలిసొస్తుంది. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఎంత అననుకూలత ఉన్నప్పటికీ కూడా కుటుంబాన్ని సుఖంగా సాధించుకోగలుగుతారు. చక్కగా మొత్తం అన్ని ప్రయత్నాలని సుఖంగా విజయ పథాన నడిపించుకోగలుగుతారు. కుటుంబంలో ఉన్న ఎవ్వరికీ కూడా అసంతృప్తి అనేది లేకుండా చేయగలుగుతారు. ఇదంతా తమ ప్రయత్నం కారణంగానే. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు ఆరోగ్యాన్ని సంపూర్ణంగా పరిరక్షించుకోగలుగుతారు. తమ ఆరోగ్యానికి సంబంధించిన సూచనల్ని గట్టిగా పాటిస్తారు. అంతేకాక తాము చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో విశేషమైన ప్రజ్ఞని చూపిస్తారు. రేవతి నక్షత్ర జాతకులు సంతానానికి సంబంధించినటువంటి విద్య విషయంలో మరింత శ్రద్ధని వహించుతారు. అంతేకాక నూతనంగా మారినటువంటి వృత్తి లేదా వ్యాపారం, ఉద్యోగానికి సంబంధించిన విశేషమైన శ్రమని చేయాలనే దృఢ నిర్ణయాన్ని తీసుకోవడంతో పాటు తీవ్రమైనటువంటి శ్రమని కూడా చేస్తారు. అది మంచిదే. దీపావళి పర్వదినం సందర్భంగా మీనరాశి వారు లక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో అర్చించి పానకం, వడపప్పు అనే వాటిని నైవేద్యంగా సమర్పిస్తే సంతాన లాభం కలుగుతుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపలక్ష్మి స్వాగతం అంటూ మనం జరుపుకునేటువంటి ఈ పండుగ మీ గృహంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేసుకోవడానికి పాటించవలసిన నియమాలు గృహ వాస్తురీత్యా ఆచరించినట్లయితే సర్వ సంపదలతో తులతూగడానికి ఆస్కారం ఉంది. దీపావళి నాడు 9 పసుపు కొమ్ములను పట్టుదారంతో మాలగా కట్టి ధూపం వేసి దాన్ని గనక మెడలో గనక మీరు ధారణ చేసినట్లయితే ఆర్థిక సమస్యలు చక్కబడతాయి. ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా మీ జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీదేవి సముద్ర తనయ కాబట్టి సముద్రం నుంచి ఉత్పన్నమైనటువంటి దక్షిణావర్త శంఖం, మోతీ శంఖం, గోమతీ చక్రాలు లక్ష్మీదేవికి సోదర సమానమైనవి కాబట్టి వీటిని దీపావళి పర్వదినాన మీ ఇంట్లో ఉంచి పూజించండి. లక్ష్మీదేవి మీ గృహాన్ని వీడిపోదు. దీపావళి నాడు
కొత్త చీపురును కొనుక్కోవటం మర్చిపోకండి. కొత్త చీపురును కొనుక్కొని రావాలి. పూజకు ముందే ఆ కొత్త చీపురుతో శుభ్రం చేసి ఇంట్లో ఒక చోట ఉంచండి. దీపావళి మరుసటి రోజు నుంచి గృహాన్ని శుభ్రం చేయటానికి ఆ చీపురుని ఉపయోగించండి. లక్ష్మీదేవి కరుణించి తీరుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం. ఇంట్లో ఉన్న దేవతా పటాలన్నిటికీ కూడాను కుంకుమ, చందనం, పూలమాలతో అలంకరించటం మరిచిపోకండి. సంధ్యా సమయం కంటే ముందే మీ ఇంట్లో దీపాలు వెలిగించండి. దేవునికి హారతి, ధూపదీపాలు కూడా ఇవ్వటం మరవకండి. గురువారం ముత్తైదువులకు సౌభాగ్య చిహ్న అలంకార సామాగ్రిని వాయనంగా ఇవ్వటం కూడాను చాలా మంచిది. కన్యను దేవీ స్వరూపంగా భావించి తగిన బహుమతులు కూడాను ఇవ్వవచ్చు. తెల్ల వస్తువులను దానం గనక చేసినట్లయితే లక్ష్మీ యోగం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఈ దీపావళి నాడు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు సోమ బుధవారాలే శ్రేష్టదాయకంగా భావిస్తూ ఆ విషయాన్ని మీరు ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. ధన సంబంధమైనటువంటి పని మీద మీరు బయటికి వెళ్ళేటప్పుడు గణపతి పటానికి ముందు పూలమాల పెట్టి వాటిలో నుంచి ఒక పువ్వును తీసుకొని బయలుదేరేటువంటి విధి విధానానికి నాంది పలకండి. ఉద్యోగం కోసం మీరు వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ వెళ్ళే వ్యక్తి పైన గృహిణి ఒక గుప్పెడు నల్ల మినువులు దిష్టి తీసి నేలపై గనక విడిచినట్లయితే కార్యసిద్ధి కలుగుతుంది. అంటే దీపావళి నాడు కూడాను ఇటువంటి ప్రక్రియలు పాటించవచ్చు. అలా గనక చేసినట్లయితే కార్యసిద్ధి తత్వం వచ్చి తీరుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీపావళి నాటి రాత్రికి లక్ష్మీదేవి పూజించడం కోసం ముందుగా తమ ఇంటికి నేరుగా ధనలక్ష్మి రావాలని, త్రయోదశి రోజు సాయంత్రం ఇంటి ముంగిట్లో ముగ్గులు పెట్టి దీపాల వరుసలు ముట్టించి అమ్మవారికి ఆహ్వానం పలకటం ఆరంభమవుతుంది. కాబట్టి ఈ దీపావళి రోజున యథాశక్తి బంగారాన్ని కొనటం కూడా సంపద వృద్ధికి సూచకంగా భావిస్తాం. చంద్రుని ప్రీతి కోసం వెండి పాత్రలను కొని మనం ఇంటిలో ఉంచుకోవటం కూడా మంచిదే. హఠాత్తుగా ధనప్రాప్తిని సిద్ధింపచేసుకోవటం కోసం తెలుపు రంగు జెండాను రావి చెట్టు వద్ద కట్టండి. ఒక చిన్న జెండా తెలుపు రంగు కలిగింది రావి చెట్టు వద్ద గనక కట్టినట్లయితే మీకు వ్యాపారంలో అత్యధికంగా లాభదాయకవంతమైన ప్రభావాలు సిద్ధించడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఇంటి ముఖద్వారం దగ్గర ప్రతి ఒక్క రోజు కూడాను ఈ రోజు నుంచి ప్రారంభించి ఆవ నూనెతో, అంటే నువ్వుల నూనెైనా సరే ఆవు నూనెతో అయినా సరే దీపం పెట్టాలి. దీపం కొండెక్కాక ప్రమిదలోని నూనెను సాయంకాలం రావి చెట్టు మొదట్లో కనుక పోసినట్లయితే మీరు దీపావళి రోజు దీపం వెలిగించినప్పుడు ఆ దీపం కొండెక్కిపోతే ఆ దీపంలో ఉండేటువంటి నూనెను మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రావి చెట్టు మొదట్లో గనక అలా గనక పోసినట్లయితే కొద్దిగా సిరి సంపదలతో తులతూగటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. దీపావళి సంఖ్యను పెంచుతూ తగ్గిస్తూ దీపాలు ఇంట్లో వెలిగించటం వల్ల ఆ గృహంలో ఎటువంటి అశాంతి కలహాలు ఉండవు. అష్టలక్ష్మి వైభవం మీ ఇంట్లోకి విరాజిలింపజేసుకోవడానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. మరి దీపావళి నాటి రాత్రి ఒక పీట పైన ఎరుపు రంగు వస్త్రాన్ని అమర్చండి.
ఆ ఎరుపు రంగు వస్త్రం పైన బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన స్వస్తికి గుర్తు వేయండి, దాని మీద పళ్ళెం పెట్టండి, కుంకుమతో గమ్ అని చెప్పేసి అక్షరం రాయండి. శ్వేతార్క గణపతి కానీ శ్రీఫలం కానీ అంటే ఏకాక్షి నారికేళం అంటారు, శ్రీఫలం కానీ ఉంచి 7 నాణాల్ని ఆ శ్రీఫలం వద్ద ఉంచండి. రూపాయి బిళ్ళలైనా సరే 7 నాణాలు ఉంచాలి. తరువాత చందనమాలతో మాల, చందనమాల కానీ పద్మమాల కానీ ఆ యొక్క మీరు అమర్చినటువంటి శ్రీఫలానికి రూపాయి బిళ్ళలను కలుపుతూ వేసి నమస్కృతాంజలు గడించి చక్కటి తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి చూడండి. లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభవస్తు కార్యక్రమంలోని భవిష్యత్ దర్శిని అంశానికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అనేటువంటిది, దీపాలన్నీ కూడాను ఒక క్రమంలో ఆరావళిలాగా ఉంటాయి కాబట్టి దానికి దీపావళి అనేటువంటి పేరు వచ్చింది. మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు దీపావళి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఈ దీపావళి రోజున అమ్మవారికి అష్టమూలికా తైలంతో దీపారాధన చేసి లక్ష్మీ తామర ఒత్తుల్ని ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకుమతో అమ్మవారిని విశేషంగా పూజించండి. అది సామూహికంగానైనా పూజించవచ్చు, లేదా వ్యక్తిగతంగా ఇంట్లోనైనా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రాత్రిపూట అంటే అర్ధరాత్రి పూట ఈ మహాలక్ష్మీదేవికి సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం వల్ల మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ఆ తీర్థాన్ని అందరూ సేవించండి. ఎప్పుడైతే మనం ఈ బాణాసంచ కాల్చామో అగ్ని చేతపట్టిన తర్వాత తప్పనిసరిగా స్వీట్ అనేది తినాలి. పాయసం కానీ లడ్డు కానీ చేసుకొని అమ్మవారికి నివేదన పెట్టి అవి తీసుకోవడం అనేది చాలా సాంప్రదాయబద్ధమైనటువంటి విషయం. అదేవిధంగా అమ్మవారిని సుమంగళి పసుపుతోటి అభిషేకం చేయాలి. ఆ అభిషేకం చేసే నీళ్ళని ఇంటిలో పాది నెత్తి చల్లుకోవాలి. ఇంట్లో కూడాను 4 మూలల పసుపు నీళ్లు చల్లితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం బయటికి పోతుంది. దానికి ఆ ప్రాశస్త్యం ఉంది. మహాలక్ష్మీదేవి ఒకనాడు పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తుంది. 1001 బంగారు పూలతోటి స్వామివారిని పూజించాలని చెప్పని ఆమె కోరిక. పరమేశ్వరుడు ఒక పరీక్ష పెట్టాడు. ఈమె పూజ చేస్తున్న సమయంలో 1001 పూలకు బదులుగా 1000 పూలు అయిపోగానే 1వ పువ్వు కనపడలేదు. అప్పటికప్పుడు ఏమీ చేసేది లేక లక్ష్మీదేవి తన స్థలాన్ని కోసి ఆ శివలింగం మీద పెట్టింది. దాంతో పరమేశ్వరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై జగత్తు మొత్తం నీ మీద ఆధారపడుతుంది, ముల్లోకాలు 14 లోకాలు నీ మీద ఆధారపడతాయి, నీ కటాక్షం లేని ఏ పని జరగదు, నీకు వరం ఇస్తున్నాను, ఎవరైతే నిన్ను పూజిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కూడా సంప్రాప్తిస్తాయి అని స్వామివారి వరం ఇచ్చారు. పూజా ద్రవ్యాలు మనం వాడేటప్పుడు, ఇంట్లో వాడుకునేటప్పుడు, పూజ చేసేటప్పుడు, గడపలకు రాసేటప్పుడు, పాదాలకు రాసుకునేటప్పుడు ఈ సుమంగళి పసుపును ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పని మహాశివపురాణంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీపావళి అమావాస్య నాడు విశేషించి లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించాలి. మధురమైన పదార్థాలు అమ్మవారికి నివేదన పెట్టాలి. అదేవిధంగా గణపతి పూజ కూడా చేయటం అనేది తప్పనిసరైనటువంటి విషయం. మామూలు అమావాస్య వేరు, దీపావళి అమావాస్య వేరు. అర్ధరాత్రి పూట అమ్మవారు గృహంలో ప్రవేశిస్తుంది కాబట్టి
అందుచేత అర్ధరాత్రి పూట ఇంటి ముందర దీపారాధన చేసినటువంటి ప్రమిదలు ఉండాలి. ఆ ప్రమిదలు ఉండటం అనేది చాలా మంచిది. మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అందుకని ఈ దీపావళి అమావాస్య ఏదైతే ఉందో, అర్ధరాత్రి ఏదైతే ఉందో, అది అద్భుతమైనటువంటి సమయం, లక్ష్మీదేవి కటాక్షించేటటువంటి సమయం. ఆ సమయంలో మీరు ఏ రకమైనటువంటి పూజ చేసినా కానీ సానుకూల ఫలితాలే ఉంటాయి. మీరు లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఫలానా గ్రహదోషం పోవాలి, ఫలానా బాధ పోవాలి, ఫలానా కోరిక కావాలి అని మీరు సంకల్పం చెప్పి పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటిది మహాలక్ష్మీదేవి అనుగ్రహం. మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఏదైనా సాధ్యపడుతుంది. ఆ అనుగ్రహం లేనిది ఏమీ సాధ్యపడదు. కనుక ఈ బ్రహ్మాండంగా ఈ దీపావళి అమావాస్య ఏదైతే ఉందో దీన్ని మీరు చక్కగా పాటించి అమ్మవారి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. శక్తి ఉన్నవాళ్ళు కలువ పూలతోటి అమ్మవారిని పూజిస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా బంగారు పూలుంటే బంగారు పూలతోటి అమ్మవారిని పూజించండి. అదేవిధంగా బంగారు జలంతో, సువర్ణ జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయొచ్చు. వీటన్నిటి మీరు పాటించి మంచి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. లక్ష్మి పోయి దుఃఖమునకు కారణము శమించాలి అంటే పాపం పోవాలి. పాపాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి, అపమృత్యువుని పోగొట్టగలిగిన శక్తి. ఎందుకని యమదంస్త్ర బయటికి వచ్చింది ఆశ్వీజ కార్తీక మాసాల్లో. ప్రత్యేకించి అమావాస్య పితృతిథి, ప్రేతతిథి. ఆ కాలమునందు యమధర్మరాజు గారి యొక్క ఘోర విశేషమైనటువంటి కార్యాన్ని నిర్వహణ చెయ్యకుండా ఉండాలి అంటే పరదేవత యొక్క అనుగ్రహము ఉత్తరేణి చెట్టు యొక్క వేళ్లలోకి ప్రవేశిస్తుంది. అమ్మవారు ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క చెట్టులోకి ప్రవేశిస్తుంది. ఎందుకంటే లక్ష్మీ అష్టోత్తరానికి ప్రారంభమే ప్రకృతిం వికృతిం విద్యాం అని కదా. ఆవిడ పేరే ప్రకృతి, ప్రకృతి స్వరూపిణి ఆవిడ. ఆమె మనకి ఉపద్రవం ప్రకృతిలోంచి వస్తుంది, మనకి రక్షణ ప్రకృతిలోంచే వస్తుంది. అందుకే ఆవిడ వసంత ఋతువు ప్రారంభంలో వేప పువ్వు రూపంలో ఉండి రక్షిస్తుంది. అందుకని నింబసుమం అని ఆ వేప పువ్వుతో కూడిన ప్రసాదాన్ని పుచ్చుకుంటారు. శారదా నవరాత్రుల దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారి ఉపాసన చేసి దీపావళి అమావాస్య నాడు ఉదయం అపమృత్యు భయం లేకుండా ఉండడానికి, ప్రమాదములు జరిగి శరీరం పడిపోకుండా ఉండడం కోసమని మట్టి పెళ్లలతో కూడుకున్నటువంటి ఉత్తరేణి చెట్టు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇంట్లో పెట్టి స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పి తలమించి నీళ్లు పోసుకుని, తైలాభ్యంగనం చేసుకుని నీళ్లు పోసుకుని ఆ ఉత్తరేణి చెట్టు చేత్తో పట్టుకుంటారు. ఆ మట్టి మీద పడేటట్టుగా తిప్పుకోవాలి. తిప్పుకుంటూ చెప్తారు, ఒక శ్లోకాన్ని మంత్రరూపంలో చెప్తారు. మంత్రరూపంలో చెప్తే కొంతమందికి అధికారం వస్తుంది, శ్లోక రూపంలో చెప్తే అందరూ దాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. అందుకని ఒక శ్లోక రూపంలో మహర్షులు మనకు అందించారు దాన్ని. శీతలోష్ఠ సమాయుక్త సకంటక దళాన్విత హరపాపమపామార్గ భ్రామ్యమాణ పునఃపునః అంటారు. పునఃపునః అంటే మళ్ళీ మళ్ళీ తిప్పుకుంటున్నాను. అపామార్గ అంటే ఉత్తరేణి చెట్టు. శీతలోష్ఠ సమాయుక్త, నువ్వు మట్టి పెళ్లలతో కూడుకున్న దానివై ఉన్నావు. నిన్ను నేను నా చుట్టూ తిప్పుకుంటున్నాను. ఎందుకో తెలుసా? పరదేవతానుగ్రహము నీయందు ప్రవేశించి యమదంస్త్ర తగలకుండా దూరంగా తొలగతొయ్యగలదు. అందుకని నా ఒంటికి రక్ష పెట్టుకుంటున్నాను అమ్మవారి రూపంలో. అందుకని నా చుట్టూ నేను తిప్పుకుంటున్నాను. భ్రామ్యమాణ పునఃపునః. దేని కొరకు? ఏ చిన్న పాపమో అడ్డుపెట్టి నన్ను ప్రమాదంలో పడగొట్టకుండా పాపమును తీసి అపమృత్యువు నుంచి గట్టెక్కించడానికి నిన్ను తిప్పుకుంటున్నాను. అందుకని హర పాపమపామార్గ, ఓ ఉత్తరేణి చెట్టు, నా పాపములను శమింపచేయి, నాకు అపమృత్యువు రాకుండా కాపాడు అని ఆ మట్టి పెళ్లలతో ఉన్న ఉత్తరేణి చెట్టు చుట్టూ తిప్పుకుని పక్కన పడేస్తారు. పడేసి స్నానం చేసి ఆ ఉత్తరేణి చెట్టు తీసుకెళ్లి వీధిలో ఎక్కడో పడేస్తారు. మనకి శాస్త్రం ఆశ్వీజ కార్తీక మాసములలో వచ్చేటటువంటి పెను ప్రమాదముల నుండి తప్పుకోవడానికి, బాహ్యంలో ముందు మనకి రక్ష చేకూర్చడానికి
ఈ విధమైనటువంటి వ్యవస్థని చేకూర్చింది. ఈ దీపం కూడా మీకు శివాలయం, విష్ణువాలయం, దేవీ ఆలయం, మఠ ప్రాంగణం, ఈ 4 చోట్ల సమాన స్థాయిలో ఉత్సవాలు నిర్వహింపబడతాయి. సాధారణంగా కొన్ని తిథులు విష్ణువాలయంలో జరిగినవి శివాలయంలో ఉండవు, శివాలయంలో ఉన్నవి విష్ణువాలయంలో ఉండాలని లేదు. మహాశివరాత్రి వచ్చిందనుకోండి, శివాలయంలో ఉన్నంత సందడి విష్ణువాలయంలో ఉండదు. ఉత్తరద్వారం తీసేటటువంటి ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, విష్ణువాలయంలో ఉండేటటువంటి హడావిడి శివాలయంలో ఉండదు. ఎప్పటికప్పుడు ఆ వచ్చేటటువంటి తిథి యొక్క ప్రాశస్యాన్ని దృష్టిలో పెట్టుకుని అది శివాలయంలోనో, విష్ణువాలయంలోనో, అంబికా ఆలయంలోనో, మఠ ప్రాంగణంలోనో జరుగుతూ ఉంటుంది. కానీ అలా కాదు, కార్తీక మాసం వచ్చేటప్పటికీ శివాలయంలో, విష్ణువాలయంలో, అంబికాలయంలో, మఠ ప్రాంగణంలో ఈ 4 చోట్ల కూడా దీపాన్ని పెడతారు. అంటే దీపం పెట్టడం వెనక ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది, ఒక ప్రధానమైన ఆచారం ఉంది. మనకి పరమేశ్వరుడు 5 జ్ఞానేంద్రియములను ఇచ్చాడు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. సమస్త సుఖములు ఈ 5 మీదే ఆధారపడ్డాయి. ఈశ్వరుడు కన్నిచ్చి చూపివ్వలేదు, చెవి ఇచ్చి వినికిడి శక్తి ఇవ్వలేదు, ముక్కిచ్చి వాసన చూసే శక్తి ఇవ్వలేదు, నాలుకకి రుచి చూసే శక్తి ఇవ్వలేదు, చర్మానికి స్పర్శ శక్తి ఇవ్వలేదు. సుఖమన్న మాట మీకేముంది చెప్పండి? సుఖము లేదు, దుఃఖము లేదు. జలపాతం ఉంది, మీరు చూస్తారా? వీణానాదం ఉంది, మీరు వింటారా? రామాయణం ఉంది, చదువుతారా? తిరుపతి లడ్డు ఉంది, మీరు తింటారా? కడుపున పుట్టిన కొడుకున్నాడు, మీరు పుత్రగాత్ర పరిశ్వంగం అనుభవించగలరా? దేవాలయ శిఖరాన్ని చూస్తారా? ఎందుకు ఇంకా మీకు ఏమిటి సుఖం? బ్రహ్మాండమునందున్న ఏ భోగస్థానము మీకు సుఖస్థానము కాదు. సుఖము కానప్పుడు దుఃఖము కాదు. ఇక మనిషి జీవితానికి సుఖము దుఃఖము అన్న 2 మాటలు లేవు, ఏమీ తెలియదు. పరమేశ్వరుడు ఈ 5 ఇంద్రియములనిచ్చి 5 ఇంద్రియములకు శక్తినిచ్చాడు. ఒక్క ఆత్మయే ఒక్కొక్క దాని మీద పడి ఒక్కొక్క శక్తినిస్తుంది. నానా చిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆత్మ కాంతి కంటి మీద పడి చూసే శక్తినిస్తుంది. కన్ను 5 ఇంద్రియములలో నాయకుడు. నయన నాయక. ముందు కన్ను లాగుతుంది, ఇంద్రియాలన్నీ ఎడతాయి. కన్ను లేకపోతే 90% సుఖాలన్నీ చచ్చిపోయినట్టు. కన్నుంది కాబట్టే సుఖాలు, చాలా సుఖాలు. అటువంటి కంటిని నాకిచ్చి ఈ కంటితో నా కొడుకుని, నా కూతుర్ని, నా మనవల్ని, నా భార్యని, ఆ చెట్లని, పరమేశ్వర మూర్తిని, రామాయణ గ్రంథాన్ని, శ్లోకాల్ని చూసి పొంగిపోతున్నాను. ఇన్ని చూసి ఎంత పొంగిపోతున్నానో. ఈశ్వర, ఈ కన్ను ఇచ్చావు కాబట్టి నాకు ఇన్నున్నాయి. ఈ కన్నిచ్చిన నీకు కృతజ్ఞత చెప్పడానికి ఆ వెలుతురికి ప్రతీకగా నీ ముందు దీపం ఉంచుతున్నానని దీపం పెడతాను తప్ప కాంతి లేదని దీపం పెట్టుతున్న వాళ్ళం కాదు. ఒక ఆచారాన్ని పాటిస్తున్నామంటే వేదం దాన్ని ఎందుకు పాటించాలో చెప్పింది, అందుకు దీపం. ఆ దీపం పెట్టి పూజ ప్రారంభం చేస్తాం. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి ఏది? ఆ తిథి అమావాస్య. అమావాస్య ఎప్పుడు వచ్చినా పితృ సంబంధమైనటువంటి తిథి. దీపావళి అమావాస్య నాటి సాయంకాలం అన్ని పూజల కన్నా ముందు పూజ ఏది అంటే దివిటీ కొట్టడం. దివిటీ ఎవరు కొట్టాలి? ఆడపిల్లలు కొట్టరు దివిటీ. అందుకే ఇంటికి పెద్దవాళ్ళు, మగపిల్లలు ఎవరున్నారో వాళ్ళు గోగుకర్ర మీద జ్యోతులు వేసి, ఒత్తులు వేసి వెలిగించి దక్షిణ దిక్కుగా వాటిని ఎత్తి చూపించాలి. నాన్నగారు, నేను వేదధర్మాన్ని తెలుసుకున్నాను, వేద ప్రమాణమునందు గౌరవం ఉంచాను, ఇవాల్టి తిథిని నేను జరుపుకుంటున్నాను. నాన్నగారండి, ఇవాల్టి తిథిని జరుపుకుని అలక్ష్మిని పోగొట్టుకుంటాను. నేను భగవదనుగ్రహాన్ని ఆంతరమునందు పొందుతాను జీవుడి ఉన్నతి కొరకు, బాహ్యమునందు ఇంట్లో సమస్త సమృద్ధి కొరకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతాను. నేను పెద్దల వలన తెలుసుకున్నాను ఆశ్వీజమాస వైభవాన్ని, కాబట్టి నేను దీన్ని పాటిస్తాను. నాన్నగారు, మీరు బయలుదేరండి, బాగా చీకటిగా ఉంది కాబట్టి మీకు నేను వెలుతురు చూపిస్తున్నాను. కొడుకు ధర్మోదకం ఇస్తాడు. దీపావళ అమావాస్య నాడు దివిటీ చూపిస్తాడు. నాన్నగారు, చీకటిగా ఉంది, అసలే దక్షిణాయనం కాబట్టి మీరు ఆ చీకట్లో ఇదిగో ఈ దారిలో వెళ్ళండి మార్గం చూపించడానికి తాను జలతర్పణ చెయ్యకుండా దివిటీని ఎత్తి పితృదేవతలకి చూపించేటటువంటి తిథి దీపావళి అమావాస్య. ఆశ్వీజ కార్తీక మాసాల్లో
ప్రమాదముల సంఖ్య చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి ద్వావృతువు యమదంస్ట్రాఖ్యే, వసంత ఋతువు శరదృతువు, ఈ 2 ఋతువుల్లో యమధర్మరాజు గారి యొక్క కోర బయటికి వస్తుంది. మనకి సనాతన ధర్మంలో కేవలంగా భగవంతుణ్ణి పక్కన పెట్టేసి ఏదో లౌకికమైనటువంటి సాధనాల్ని సంపత్తుల్ని ఆశ్రయించి అభ్యున్నతిని పొందడం, ఏదో ఆరోగ్యాన్ని చేకూర్చుకోగలమనేటటువంటి ప్రయత్నం చెయ్యరు. ఏదైనా ఈశ్వరుడితో ముడి వేసుకుంటారు, ఈశ్వరుడితో ముడి వేసుకుని సాధిస్తారు. అందుకే ఆశ్వీజ మాసంలోనూ కార్తీక మాసంలోనూ కూడా అత్యంత ప్రధానమైనదేది అంటే దీపమే. శ్రీహరినారీ చంద్ర సహోదరి మంగళ రూపిణి సద్గుణవర్షిణి ముని జన సేవిత అభయ ప్రదాయని అష్టలక్ష్మీ త్రిభువన పాలిని. జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరిమాలక్ష్మీ మంగళదాయని. జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. हिरण्यवर्णाम् हरिणीम् सुवर्णरजतस्रजाम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः ताम् महावः जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्याम् हिरण्यम् विन्देयम् गामश्वम् पुरुषाणम् अश्वपूर्वाम् रथमध्याम् हस्तिनादप्रमोदिनीम् श्रियम् देवीमुपक्वये श्रीर्मा देवेजुषताम् कांसोऽस्मिताम् हिरण्यप्राकारामाद्राम् ज्वलन्ते तृप्ताम् तर्पयन्ते पद्मे स्थिताम् पद्मवर्णाम् तामिहोपह्वये श्रियम् चन्द्राम् प्रभासाम् यशसा ज्वलन्तीम् श्रियम् लोके देवजुष्ठामुदाराम् ताम् पद्मिनीमीम् शरणमहम् प्रपद्ये अलक्ष्मीर्मे नश्यताम् त्वाम् ऋणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोत बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायाम् तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु माम् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिम् ददातु मे च्युत्पिपासामलाम् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिम् च सर्वानिर्नुद मे गृहात् गन्धद्वाराम् दुरादर्शान् नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीगुम् सर्वभूतानाम् तामिहोपह्वये श्रियम् मनसः काममाकोतिम् वाचः सत्यमशीमहे पशूनाम् रूपमन्नस्य महिष्ये श्रयताम् यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियम् वासय मे कुले मातरम् पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे निज देवीम् मातरम् श्रियम् वासय मे कुले आर्द्राम् पुष्करिणीम् पुष्टिम् पिङ्गलाम् पद्ममालिनीम्
चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः आर्द्राम् यक्करिणीम् यष्टिम् सुवर्णाम् हेममालिनीम् सूर्याम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः तामहावः जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्याम् हिरण्यम् प्रभूतम् गावो दास्योश्वान् विन्देयम् पुरुषानहम् यः शुचिप्रयतो भूत्वा जुहुयादाज्वमन्वहम् श्रियः पञ्चदशर्चम् च श्रीकामः सततम् जपेत् पद्मानने पद्म ऊरू पद्माक्षे पद्मसम्भवे त्वम् माम् भजस्व पद्माक्षीम् येन सौख्यम् लभाम्यहम् अश्वदायी गोदायी धनदायी महाधने धनम् मे जुषताम् देवी सर्वकामाश्च देहि मे पुत्रपौत्रधनम् धान्यम् हस्यश्वादिगवेरथम् प्रजानाम् भवसि माता आयुष्मन्तम् करोतु माम् धनमग्निर्धनम् वायुर्धनम् सूर्योधनम् वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणम् धनमश्नुते वैनते सोमम् पिबतु वृत्रः सोमम् धनस्य सोमिनो मह्यम् ददातु सोमिनः न क्रोधो न च मात्सर्यम् न लोभो नाशुभामतिः भवन्ति कृतपुण्यानाम् भक्तानाम् श्रीसूक्तम् जपेत् सदा वर्षन्तु ते विभावरे दिवो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यमब्रह्मद्विषो जहि पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मम् मयि सन्निधस्व या सा पद्मासनस्था विपुलकटितटे पद्मपत्रायताक्षी गम्भीरावर्धनाभिस्तनभरनमिता शुभ्रवस्त्रोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणगजितैः स्नापिता हेमकुम्भैः नित्यम् सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीम् क्षीरसमुद्रराजतनयाम् श्रीरङ्गधामेश्वरीम् दासीभूतसमस्तदेववनिताम् लोकैकदीपाम् कुराम् गोविन्द कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय गोविन्द कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय बालकृष्ण जय नन्दनन्दना कृष्ण रुक्मिणीपते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते गरुडवाहना कृष्ण गोपिकापते शरणु मोह
पते जय जनार्दना कृष्णा राधिकापते नन्द नन्दना कृष्णा रुक्मिणीपते जनार्दना कृष्णा राधिकापते नन्दनन्दना कृष्णा रुक्मिणीपते गरुडवाहना कृष्णा गोपिकापते शरणुमोहना कृष्णा प्रभो सद्गते जय जनार्दना कृष्णा राधिकापते नन्दनन्दना कृष्णा रुक्मिणीपते कृष्णवाकृते गुरो जगन्नायका गुरुवायूरप्पा प्रभो विश्वनायका चाणुरान्तका हरे दीनरक्षका दुर्मदान्तका कृष्णा कंसनाशका कमललोचना कृष्णा पापमोचना जय जनार्दना कृष्णा राधिकापते नन्दनन्दना कृष्णा रुक्मिणीपते सुधाचन्दना कृष्णा शेषवाहना मुरळीमोहना कृष्णा हे घना घना पूतनान्तका कृष्णा सत्यजीवना कृष्णा पद्मलोचना भक्ततोषणा कृष्णा दैत्यशोषणा हे जनावना कृष्णा श्रीजनार्दना दुष्टशिक्षणा कृष्णा शिष्टरक्षणा सर्वकारणा कृष्णा साधुपोषणा जय जनार्दना कृष्णा राधिकापते नन्दनन्दना कृष्णा रुक्मिणीपते पाहि केशवा प्रभो पाहि माधवा पाहि मुकुन्दा कृष्णा पाहि गोविन्दा पाहि सुरेशा कृष्णा पाहि महेशा पाहि श्रीविष्णु कृष्णा पाहि वैकुण्ठा पाहि परेशा कृष्णा पाहि मां प्रभो पाहि पावना कृष्णा रक्ष मां विभो पाहि श्रीधरा कृष्णा पाहि मां प्रभो गुरुवायूर्पते कृष्णा पाहि मां विभो जय जनार्दना कृष्णा राधिकापते नन्दनन्दना कृष्णा रुक्मिणीपते यादवेश्वरा कृष्णा गोकुलेश्वरा आगमेश्वरा कृष्णा वेदगोचरा महासुन्दरा कृष्णा रामसोदरा सुधा
జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం శిరమునందున మెరయుచుండెడి నెమలి పించకు మంగళం శిరమునందున మెరయుచుండెడి నెమలి పించకు మంగళం శ్యామలాంగుని కరములందలి మధుర మురళికి మంగళం శ్యామలాంగుని కరములందలి మధుర మురళికి మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే కలకాలము మమ్ము కరుణించరావే మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురా శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజా వందే ముకుంద ప్రియా వందే ముకుంద ప్రియా శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది మంగళారతులెత్తి ఎదురేగా రండి జనులారా రండి, నిదురేగా రండి, శుక్రవారపు సిరిని సేవించరండి. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది
కుంకుమల సాక్షి పారాణి పాదాల అందియల సాక్షి పచ్చ తోరణమున్న ప్రతి ఇల్ల సాక్షి నిత్య మంగళమెచ్చునట్టిల్ల సాక్షి అటువంటి ఇల్లే కోవెలగా ఎంచి కొలువొంద కలిమి కాణాచి వచ్చి శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది మంగళారతులెత్తి ఎదురేగా రండి అనేక కార్యక్రమాల సమాహార స్వరూపాన్ని అశేషమైనటువంటి ఈటీవీ ప్రేక్షకులకు శ్రోతలకు అందించినటువంటి ఈటీవీ యాజమాన్యానికి అసంఖ్యాకమైనటువంటి ప్రేక్షకులకు శ్రోతలకు నా పక్షాన శుభాకాంక్షలను నమస్కారాల్ని తెలియచేస్తూ స్వస్తి. మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి మహిళలే మా